భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. 3 టెస్టులు ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. భారత్ ఒక మ్యాచ్ లో గెలిచింది. ఈ సిరీస్ ను కైవసం చేసుకోవాలంటే టీమిండియా మిగిలిన 2 మ్యాచ్ల్లోనూ గెలవాల్సిందే. ఇప్పుడు జూలై 23 నుంచి మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ లో 4వ టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్ భారత్ కు అత్యంత కీలకం. గెలిస్తే సిరీస్ లో నిలబడే అవకాశం ఉంది. ఒకవేళ ఓడినా లేదా డ్రా చేసుకున్నా సిరీస్ గెలిచే అవకాశాన్ని కోల్పోతుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టులో ఒక మార్పు జరిగే అవకాశం ఉంది. గత 3 టెస్టుల్లో అవకాశం ఇచ్చిన కరుణ్ నాయర్ పెద్దగా రాణించలేదు. 6 ఇన్నింగ్స్ల్లో అతడి అత్యధిక స్కోరు కేవలం 40 పరుగులు. దీంతో కోచ్ గౌతమ్ గంభీర్ అతడిని తప్పించి సాయి సుదర్శన్ లేదా అభిమన్యు ఈశ్వరన్లను అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. సాయి సుదర్శన్ తొలి టెస్టులో ఆడాడు, కానీ ఫస్ట్ ఇన్నింగ్స్ లో డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో పర్వాలేదనిపించాడు. ఇక ఐపీఎల్ 2025లో ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. మరోవైపు అభిమన్యు ఈశ్వరన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 27 సెంచరీలతో 7,000కు పైగా పరుగులు చేశాడు. ఇండియా ఏ జట్టు కెప్టెన్ గా అనుభవం ఉంది. అతడికి ఇప్పటి వరకు టెస్టు ఆడే అవకాశం రాలేదు, కానీ ఈ మ్యాచ్ లో అతడికి ఛాన్స్ దక్కే అవకాశం ఎక్కువగా ఉంది. 4వ టెస్టు కోసం టీమిండియా అంచనా జట్టు ఇది. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ లేదా అభిమన్యు ఈశ్వరన్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే సిరీస్ ఉత్కంఠంగా మారుతుంది. మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్ లో తెలపండి.